2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని మంత్రి అన్నారు. ఇక స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది బడ్జెట్ అన్నారు. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్ అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమదని స్పష్టం చేశారు. బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమన్నారు. ఇక యువత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేశామన్నారు. సమాజానికి మూల స్తంభాలు, వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. కొత్తగా అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనిలో మొత్తం 7 గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయ రంగాల్లో 41 హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి. వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ధి చేస్తాం. రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయించారు. అందులో భాగంగా 2030 నాటికి సాగునీరు, సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం. ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం. 2 తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై సమగ్ర అవగాహన కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టం. పట్టిసీమ వంటి పథకాలను ఆయన సక్రమంగా ప్రణాళిక చేసి అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జలభద్రతను కల్పించారు. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును కేవలం 100 రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందించేలా చేయడంలో ఆయన సంకల్ప బలం కీలక పాత్రను పోషించింది. హంద్రీనీవా ద్వారా తొలిసారిగా 45 టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరిచాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్టు, బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు,
పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టుల్ని ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది. ఛాలెంజ్ మోడల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్, సిటీ ఎకనామిక్ రీజన్స్, యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది. సిటీ ఎకనామిక్ రీజన్స్ ప్రాజెక్టులో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ను ఇప్పటికే సిద్ధం చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047 అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది.